plus been plus v4 plus object. ఓకే, రైట్, సూపర్. ఇంకా ఒక్క పర్సన్కి ఛాన్స్ ఉంది, లాస్ట్ 1%. ఒక్క పర్సన్ మీకు ఎలాగైనా చెప్పండి, చూసి చెప్పండి, చూడకుండా చెప్పండి, సార్ ట్రై చేయండి. రైట్ సార్, చెప్పండి సార్. పేరు సత్యశ్రీ సార్. సత్య సార్. రైట్, చెప్పండి అండి, చెప్పండి సార్. Tenses are divided into three: Three present types. tense, Okay. past tense, future tense. Simple present tense, subject plus v1 plus object. Simple past tense, subject plus v2 plus object. Simple future tense, subject plus will v1 plus object. Present continuous tense, subject plus am, is, are plus v4 plus object. ఓకే. Past continuous tense, subject plus was or were plus v4 plus object. Future continuous tense, subject plus will be plus v4 plus object. ఓకే. Past present perfect tense, ఓకే. present perfect tense, subject plus have, has plus v3 plus object. ఓకే. Present past perfect tense, subject plus had plus v3 plus object. Future past perfect tense, subject plus will have plus v3 plus object. ఓకే. Present రైట్. perfect continuous tense, subject plus have, has plus been plus v4 plus object. Sir, sir, sir. లాస్ట్ ఇంకొకళ్ళు చెప్పండి సార్, లాస్ట్ పర్సన్, లాస్ట్ ఒక్కళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఎవరు చెప్తారండి? సార్ నేను ట్రై చేస్తాను. రైట్, చెప్పండి అండి. సూపర్, చెప్పండి సార్. టెన్స్ త్రీ టైప్స్: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ v1 ప్లస్ అబ్జెక్ట్. సార్ కొంచెం హెల్ప్ చేయరా? ప్రజెంట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ v2 ప్లస్ అబ్జెక్ట్. ఫ్యూచర్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ విల్ బి v1 ప్లస్ అబ్జెక్ట్. ఫ్యూచర్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్, సబ్జెక్ట్ ప్లస్ am, is, are am, is, are plus v4 plus object. Future continuous, subject plus was, were plus v4 plus object. Future continuous, subject plus will be plus v4 plus object. Present perfect continuous. Present perfect continuous, subject plus have, has plus v3 plus object. Present fast continuous, subject plus had plus v3 plus object. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. Present perfect tense. Answer. Past Present perfect tense. past perfect tense, subject plus will be, ఓకే. will have plus v3 plus ఫ్యూచర్ object. పర్ఫెక్ట్ అది. Okay sir. పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చేసి హ్యాడ్ విత్ 3, ఫ్యూచర్ పర్ఫెక్ట్ వచ్చేసి విల్ హ్యావ్ విత్ 3. రైట్, నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండి, లాస్ట్ వన్ చెప్పండి. Sir. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, హ్యాస్ బీన్ ప్లస్ v4 ప్లస్ ఆబ్జెక్ట్. Okay sir. రైట్ మేడం, నో ప్రాబ్లం. ఒకసారి ఇది చూడండి.
ఓన్లీ మనం వెర్బ్స్ మాట్లాడదాం ఇప్పుడు మనం. సార్ వాయిస్ రైస్ చేయరా కొంచెం? వాయిస్ ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు బాగుంది. రైట్. ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని చెప్తున్నాం కదా. ఎస్ సార్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫస్ట్ వన్. దాంట్లో వచ్చి మనకు వెర్బ్ ఏముంది చెప్పండి? V1 సార్. V1. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ అని చెప్పినాము. సో దీంట్లో వచ్చి వెర్బ్ మనకి ఏం చెప్పినాం? V2 వచ్చింది సార్. సో ఇక్కడ వచ్చేసి V2. ఓకే. నెక్స్ట్ తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తర్వాత సింపుల్ ఫ్యూచర్ టెన్స్. దీంట్లో వచ్చే వెర్బ్ ఫామ్ ఏమొస్తుంది ఇక్కడ? Will V1. Will plus V1 సార్. ఇక్కడ ఏమొస్తుందంటే V1 ఏమంటే విల్ V1. అంతేనా? విల్ V1. ఎస్ సార్. V1 V2 విల్ V1. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. దీంట్లో వచ్చే వెర్బ్ ఏమొస్తుందండి? am is are వచ్చి V4 వచ్చింది సార్. V4 వస్తుంది. దాని ముందర am is are ప్లస్ V4. అంతేనా? V4. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ తర్వాత వచ్చేసేమో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. was were plus Was V4. were plus V4. Plus సో ఇక్కడ కూడా V4. ఏం V4 అంటే was Was were ప్లస్ V4. V4. was were ప్లస్ V4. ఇది వచ్చేసేమో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. 1 minute. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ తర్వాత వచ్చేసి ఏమంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. చూద్దాం. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. Will be plus V4 sir. will be plus ఇక్కడ V4. ఏమొస్తుందంటే విల్ బి వచ్చి దాని తర్వాత V4 వస్తుంది. V4. ఓకే. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దీనికి ఏమొస్తుందండి వెర్బ్ ఫామ్? have has plus V3. హ్యావ్ లేదంటే హ్యాజ్. ఓకే. హ్యావ్ వచ్చి V3 వస్తుంది. V3. అంతేనా? హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3 అంతే. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. Had plus V3. ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది? హ్యావ్ హ్యాజ్ అక్కడ. ఇక్కడ వచ్చేసి హ్యాడ్ plus V3. ప్లస్ V3. నెక్స్ట్ Future perfect continuous. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ Will have. ఫ్యూచర్ పర్ఫెక్ట్ Will have టెన్స్ plus V3. Will have. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఏమంటే విల్ Will have plus V3. సో హ్యావ్ V3 ఇక్కడ. సో విల్ హ్యావ్ V3. రైట్. విల్ హ్యావ్ ప్లస్ V3. విల్ హ్యావ్ V3. నెక్స్ట్ Perfect. లాస్ట్ వన్ ఇంకొకటి ఉందండి. అదేంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీనికి వెర్బ్ ఫామ్ ఏమొస్తుంది? Have has plus been. Have been. Have been. Have has plus have Been plus. has plus been plus V4 sir. హ్యావ్ హ్యాజ్ వస్తుంది. దానికి ముందర దాని తర్వాత వచ్చేసి బీన్ వస్తుంది. Been. Been. హ్యావ్ హ్యాజ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో V4. ఓకే. ఇప్పుడు ఓవరాల్గా చూడండి ఒకసారి. ప్రజెంట్ సింపుల్స్లో వచ్చేసి మనకి ఏముంటుందంటే V1 V2 విల్ V1. కంటిన్యూస్లో వచ్చేసి V4 అన్ని. ప్రజెంట్లో వచ్చేసి యామ్ ఈజ్ ఆర్. పాస్ట్లో వచ్చేసి వాజ్ వర్. ఫ్యూచర్లో వచ్చేసి విల్ బి. పర్ఫెక్ట్లో అన్ని V3లే వెర్బ్ ఫార్మ్స్. V3 అన్ని V3. ప్రజెంట్లో హ్యావ్ హ్యాజ్. పాస్ట్లో హ్యాడ్. ఫ్యూచర్లో వచ్చేసి విల్ హ్యావ్. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీంట్లో వచ్చేసి కంటిన్యూస్ కాబట్టి V4. సో పర్ఫెక్ట్ కూడా హ్యావ్ హ్యాజ్. గుర్తుంచుకోవాల్సిన పాయింట్ బీన్. సో ఫైనల్ అవుట్పుట్ హ్యావ్ హ్యాస్ బీన్ V4. ఓకే. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇట్లా అన్ని టెన్స్కి మనకి వెర్బ్ ఫార్మ్స్ ఏముంది ఏందనేసి మనం తెలుసుకున్నాం అన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దాం. సో ఇంతవరకు అండి మనకు టెన్సెస్ ఒకసారి ప్రొవైడ్ చేశాను నేను క్లాస్ అంటే ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను అండి. రైట్. ఇప్పుడు చూడండి దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, దీన్ని ఎక్కడ మనం యూజ్ చేస్తాం ఏంటనేది ఇన్ డీటెయిల్గా మనం చెప్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం దేనికి యూజ్ చేస్తాం ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నేను చిన్నగా మెన్షన్ చేస్తున్నాను. సో అన్ని ప్యారలల్గా నేను డీల్ చేస్తాను, మీకు ఈజీ అయిపోద్ది మొత్తం. సో ఫస్ట్ వన్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం ఏంటంటే ఏం లేదండి, మన ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయేంత వరకు మనకి ఏ అయితే హ్యాబిట్స్ అయితే ఉంటాయో ఆ హ్యాబిట్స్ చెప్పడానికి యూజ్ చేసే టెన్స్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను.
నాకు ఎర్లీ మార్నింగ్ లేవగానే నాకు జిమ్కి వెళ్ళడం అలవాటు. ఎందుకు వెళ్తున్నా జిమ్కి అంటే నాకు అలవాటు అయిపోయింది, నేను జిమ్కి వెళ్తున్నా. ఇంకొంతమందికి మార్నింగ్ ఏమో లేవగానే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంది. వాళ్ళు ఏంటంటే బెడ్ కాఫీ అంటారు, కానీ వాళ్ళు పాలో లేదంటే టీయో ఏదో కుడితే ఏదో తాగుతారు. వాడు పేరేం పెడతారంటే బెడ్ కాఫీ అని అంటారు. ఏంటి ఎందుకు తాగేది, ఏమైతే తాగుతారంటే ఏం లేదు అలవాటు అంటారు. సో ఐ టేక్ కాఫీ ఎవ్రీడే, ఐ గో టు జిమ్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తా. ఇట్లాగా అలవాటుగా ఉండే ప్రతి పని దేని కిందకి వస్తుందంటే సింపుల్ పెయిన్ కిందకి వస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆల్ హ్యాబిట్స్, అన్ని అలవాట్లు దేని కిందకి వస్తాయంటే సింపుల్ పెయిన్ కిందకి వస్తాయి. మనిషికున్న ప్రతి అలవాటు ఒక లూప్ హోల్ లాగా ప్రతిరోజు కొనసాగుతూ ఉంటే దాన్ని సింపుల్ పెయిన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను జిమ్కి వెళ్ళాను, రేపు వెళ్ళాలంటే వెళ్తా, ఎల్లుండి వెళ్తామంటే వెళ్తా, నిన్న వెళ్ళలేదంటే వెళ్ళినా. ఎందుకు వెళ్ళావు, నాకు అది హ్యాబిట్ అయిపోయింది, అలవాటు అయిపోయింది. కాబట్టి ఆ అలవాటుని కొనసాగించడం అనే పద్ధతి దేని కిందకి వస్తుందంటే సింపుల్ పెయిన్ కిందకి వస్తుంది. అకార్డింగ్ టు హ్యూమన్ ప్రకారం ఇది ఆల్ హ్యాబిట్స్ అని మనం చెప్పాం. సో సేమ్ అదే విధంగా మనకున్న హ్యాబిట్స్ అంటే ఒక లూప్ హోల్ లాగా అలా డైలీ తిరుగుతూ ఉంటే దాన్ని సింపుల్ పెయిన్స్ మనం తీసుకుంటాం అనమాట. ఓకే, ఇంకేమైనా జరుగుతుందా అలాగా అని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం మన యూనివర్స్లో. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే మనకి ఈ సైడ్ తూర్పున సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. ఈరోజు చూసాం తూర్పున ఉదయించాడు, రేపు మార్నింగ్ మళ్ళీ చూసినాం మళ్ళీ తూర్పున ఉదయించాడు, మళ్ళీ ఎల్లుండి చూసినాం మళ్ళీ తూర్పున ఉదయిస్తాం. ఏంటి ఇలా జరుగుతారంటే అదేంటంటే ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్. అది సూర్యుడు తూర్పున ఉదయిస్తడం అనేది ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్. ఓకేనా? సో ప్రతిరోజు అలాగే జరిగింది కాబట్టి అవి కూడా దేని కిందకి వస్తాయి అంటే సింపుల్ ప్రెగ్నెన్సీ అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ సేమ్ అదే సూర్యుని మనం అబ్జర్వ్ చేస్తే ఈవినింగ్ టైం ఏమో పడమర అస్తమిస్తాడు, మళ్ళీ రేపు చూస్తే అక్కడే, ఎల్లుడి చూస్తే వెస్ట్ సైడే. సో యూనివర్స్ ప్రకారం ఇక్కడ ప్రతిరోజు ఒక లూప్ హోల్లో జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా మనం సింపుల్ అని చెప్పొచ్చు. ద సన్ సెట్స్ ఆన్ ద వెస్ట్, ద సన్ రైజెస్ ఆన్ ద ఈస్ట్. ఓకే, ఇట్లా చెప్పవచ్చు. ఇంకా ఏమైనా ఉన్నాయి అలా జరిగేవి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని వాటర్ తీసుకున్నాను, ఆ వాటర్ తీసుకొచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టినా. వాటర్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడితే అది ఏమైందంటే మెల్లమెల్ల కూల్ అయింది. కూల్ అయిన తర్వాత కొంచెం అయిన తర్వాత అదేమో గడ్డలా కట్టేసిందన్నమాట. చూస్తే అది గడ్డగడ్డం స్టార్ట్ అయిన పాయింట్ ఒకటి ఉంటుంది అన్నమాట, ఫ్రీజింగ్ పాయింట్. ఆ ఫ్రీజింగ్ పాయింట్ ఏంటంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్. కరెక్ట్గా 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మనకి ఏమైందంటే వాటర్ ఫ్రీజ్ అయిపోద్ది, గడ్డగట్ట స్టార్ట్ అయిపోద్ది, గడ్డగట్టేస్తే. ఇండియాలో అలా చేసినాం, అలాగే జరిగింది. పాకిస్తాన్ తీసుకెళ్ళి చేసినాం, అలాగే జరిగింది. వేరే కంట్రీ తీసుకెళ్ళి చేసినాం, అలాగే జరిగింది. అంటే యూనివర్స్లో ఎక్కడ తీసుకెళ్ళినా సరే అదే జరిగింది. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద వాటర్ అనేది గడ్డకట్ట స్టార్ట్ అయ్యింది, అంతే, ఫిక్స్ అది. అదే వాటర్ తీసుకొచ్చి నేను ఏం చేశానంటే స్టవ్ మీద పెట్టి గ్యాస్ వెలిగించాం, అయిపోయింది. సో చల్లగా ఉన్న వాటర్ ఏమో కొంచెం నార్మల్ అయిన వాటర్ ఏమో కొంచెం వేడెక్కిన తర్వాత ఏమో కొంచెం వేపర్స్ అనేవి స్టార్ట్ అయినాయి, మెల్లమెల్లగా పైకి పొగలు వస్తున్నాయి అనమాట. పొగలు వస్తూ మరుగుతుంది, ఇంకా బాయిల్ అయిపోతుంది, వాటర్ బాగా బాయిల్ అయిపోతుంది. సో అట్లా బాయిల్ అవుతూ ఉండే ఒక పాయింట్ ఉంటుంది అన్నమాట. ఆ పాయింట్ దగ్గర వాటర్ మరిగిపోతూ ఉంటాయి బాగా. ఆ పాయింట్ ఏంటంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్. వాటర్ బాయిల్స్ అట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది కూడా మనం సింపుల్ చెప్పొచ్చు. వాటర్ ఫ్రీజెస్ అట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్, వాటర్ బాయిల్స్ అట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే వాటర్ నేను తీసుకొని ఇప్పుడు ఏం చేశానంటే ఒక సర్ఫేస్ మీద, ఇంక్లైన్ సర్ఫేస్ మీద నేను పోస్తుంది అనమాట. అంటే ఇట్లాగా క్రాస్గా ఇలా వాలుగా ఉండే సర్ఫేస్ మీద ఒక నేను వాటర్ పోస్తే ఏమైందంటే ఎటైతే వాటర్ సర్ఫేస్ కిందికి ఉందో ఆ కిందికి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఇక్కడ ఇలా పోతుందని వేరే ప్లేస్కి వెళ్ళి పోస్తే మళ్ళీ ఎటువైపు అయితే పల్లంగా, ఎటువైతే డౌన్ స్కేడ్ ఉందో అటువైపు ప్రవహించేస్తుంది. వాటర్ ఫ్లోస్ ఆన్ డౌన్ సైడ్. ఓకేనా? ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే జనరల్ ఫ్యాక్ట్స్. సో ఇవన్నీ జనరల్ ఫ్యాక్ట్స్. మనకి ఇది నాలెడ్జ్ ప్రకారం యూజ్ అవుతుంది, కానీ వీటిని మనం తెలుసుకుంటున్నాం అంతే. స్పోకెన్లో ఇవంతా మనం ఏం యూజ్ చేయము, కాకపోతే మనం తెలుసుకోవాలి నాలెడ్జ్ ప్రకారం. ఓకేనా? కాకపోతే మన హ్యాబిట్స్ అనే ఒకటి టాపిక్, హ్యాబిట్స్ అనేది తీసుకొని ఆ హ్యాబిట్స్ అయితే మాత్రమే మనం అన్నిటికీ మనం డీల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్ ప్రెగ్నెన్సీలో నాకు ఏం అలవాటు ఉందంటే ప్రతిరోజు నాకు జిమ్కి వెళ్ళి అలవాటు ఉంది కాబట్టి సో ఆ అలవాటుని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ V1 అంటున్నాం కాబట్టి నీకు ఇక్కడ ఏమొస్తుందంటే
సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ మీకు వస్తుంది కాబట్టి ఇక్కడ మనం సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో సబ్జెక్ట్ ఏంటంటే నేను V1 అంటే ఏంటంటే వెళ్ళడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే గో. గో ఎక్కడికంటే ఐ గో టు జిమ్ కదా, ఐ గో టు జిమ్ ఎప్పుడు వెళ్తారు? ఎవ్రీ డే, రోజు వెళ్తా. ఎవ్రీ మార్నింగ్ లేదంటే ఎవ్రీ డే, నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తా. ఐ గో టు జిమ్ ఎవ్రీ డే, నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తా. ఇప్పుడు సబ్జెక్ట్ చేంజ్ వచ్చింది. సబ్జెక్ట్ చేంజ్ అంటే ఏం లేదు, ఈ సబ్జెక్ట్ ఐ ప్లేస్లో సబ్జెక్ట్ చేంజ్. ఐ వి యూ దే హీ షీట్ మన సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ అప్లై చేద్దాం. ఇప్పుడు ఐ ప్లేస్లో మనం సబ్జెక్ట్ వి చూస్తున్నాం. చెప్పండి. వి గో టు జిమ్ ఎవ్రీడే. జిమ్ ఎవ్రీడే, మేము ప్రతిరోజు జిమ్కి వెళ్తాము. ఇక్కడ తీసుకుంటాం మీకు సరే, మీకు క్లియర్గా వస్తుందా? రైట్. ఐ గో టు జిమ్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తాను. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ వి గో టు జిమ్ ఎవ్రీడే, మేము ప్రతిరోజు జిమ్కి వెళ్తాము. నెక్స్ట్ యూ గో టు జిమ్ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు జిమ్కి వెళ్తావు. నెక్స్ట్ ఇప్పుడు వేరే సబ్జెక్ట్, అదర్ సబ్జెక్ట్ దే తీసుకుందాం. దే చెప్పండి. They go to gym every day. వారు ప్రతిరోజు జిమ్ కి వెళ్తారు. నెక్స్ట్ హీ తీసుకుందాం. He go to gym every day. సో He goes to gym every day. సో He goes to gym every day. రైట్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఐ గో టు జిమ్ ఎవ్రీ డే కరెక్ట్నే, వి గో టు జిమ్ కరెక్ట్, యూ గో టు జిమ్ కరెక్ట్, దే గో టు జిమ్ ఆల్సో కరెక్ట్. హీకి వచ్చేసరికి ఏమవుతుందంటే హీకి గో పెట్టకూడదు. ఇక్కడ మనం V1 కాదు V5 పెట్టాలి. ఫార్ములాలో చిన్నది V5 పెట్టాలి. సో గో కాదు, హీ గో రాదు, ఇక్కడ హీ గోస్ వస్తుంది. సో ఫార్ములాలో ఇది కూడా యాడ్ చేసుకోండి. సింపుల్ ప్రెగ్నెన్సీ ఫార్ములాలో V1 వస్తుంది, V5 వస్తుంది. V1 దేనికి వస్తుంది, V5 దేనికి వస్తుంది. V1 వచ్చేసి ఐ వి యూ దేకి V1. V5 దేనికి వస్తుంది మరి? V5 దేనికి వస్తుంది అంటే ఇట్ నేమ్స్ కి V5. సో ఇప్పుడు నేను సబ్జెక్ట్ తీసుకుంటాను. He goes to gym every day. సో షీ తీసుకుంటాను. ఇప్పుడు షీ చెప్పండి. She goes to gym every day. సో she goes to gym every day అంటే తెలుగు మీనింగ్ ఏంటంటే He goes to gym every day. yes correct. ఇట్టనే మనం తీసుకోం కాబట్టి సో ఒక పేరు ఒక నేమ్ తీసుకుందాం. నేమ్ వచ్చేసి రాజు అని నేమ్ తీసుకుందాం. రాజు గోస్ టు జిమ్ ఎవ్రీ డే. ఇక్కడ రాజు అనే పేరు వస్తుంది, నేమ్ వస్తుంది కాబట్టి ఎస్ కరెక్ట్. నెక్స్ట్ ఇంకొక నేమ్ తీసుకుందాం. ఆ నేమ్ ఏంటంటే రాణి అని తీసుకుందాం. రాణి గో టు జిమ్ ఎవ్రీ డే. Rani goes to gym every day. రాణి గోస్ టు జిమ్ ఎవ్రీడే. రాణి ప్రతిరోజు జిమ్కి వెళ్తుంది. ఎవ్రీడే రాణి ప్రతిరోజు జిమ్కి వెళ్తుంది. ఓకేనా? ఇట్లా మనం చెప్పడానికి సింపుల్ ప్రెగ్నెన్సీ మనం యూజ్ చేస్తాం అనమాట. ఒకసారి అందరూ రివైజ్ చేద్దాము. చూడండి, అందరూ చదువుదాం కలిసి. ఐ గో టు జిమ్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తాను. వి గో టు జిమ్ ఎవ్రీడే, మేము ప్రతిరోజు జిమ్కి వెళ్తాము. యూ గో టు జిమ్ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు జిమ్కి వెళ్తావు. దే గో టు జిమ్ ఎవ్రీడే, వాడు ప్రతిరోజు జిమ్కి వెళ్తారు. ఓకే. యూ గో టు జిమ్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తాను. యూ గో టు జిమ్ ఎవ్రీడే, మేము ప్రతిరోజు జిమ్కి వెళ్తాము. యూ గో టు జిమ్ ఎవ్రీడే, నువ్వు ప్రతిరోజు జిమ్కి వెళ్తావు. దే గో టు జిమ్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు జిమ్కి వెళ్తారు. నెక్స్ట్ హీ గోస్ టు జిమ్ ఎవ్రీడే, అతను ప్రతిరోజు జిమ్కి వెళ్తాడు. షీ గోస్ టు జిమ్ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు జిమ్కి వెళ్తుంది. రాజు గోస్ టు జిమ్ ఎవ్రీడే, అతను ప్రతిరోజు జిమ్కి వెళ్తాడు. రాజు గోస్ టు జిమ్ ఎవ్రీడే, రాజు ప్రతిరోజు జిమ్కి వెళ్తాడు. రాణి గోస్ టు జిమ్ ఎవ్రీడే, రాణి ప్రతిరోజు జిమ్కి వెళ్తుంది. సో ఇది సింపుల్ ప్రెగ్నెన్సీ అనమాట. సింపుల్ ప్రెగ్నెన్సీలో ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ మనం చెప్పుకున్నాము. V1 తో పాటు ఇంకేం వస్తుంది, V5 కూడా వస్తుంది. సో V5 దేనికి వస్తుంది, V1 దేనికి వస్తుంది. V1 వచ్చేసాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే మనకి ఉండే అలవాట్లు అండి. ప్రస్తుతం మనకు ఉండే అలవాట్లు, ప్రెజెంట్ లో మనకున్న అలవాట్లు అనమాట. చిన్నగానే ఇక్కడ రాసిన ఆల్ హ్యాబిట్స్ అని చెప్తున్నారు అనమాట. కొంతమందికి ఎర్లీ మార్నింగ్ లేవగానే సిగరెట్ తాగే అలవాటు ఉండేది. అతని పేరు ఏదో అనుకోండి, రాజు అనుకోండి. రాజు ప్రతిరోజు సిగరెట్ తాగారు. Raju smokes cigarette every day. స్మోక్స్ సిగరెట్ ఎవ్రీ డే. రాజు సిగరెట్ తాగుతాడు. రాజు ప్రతిరోజు ఆల్కహాల్ తాగుతాడు అనుకోండి. రాజు డ్రింక్స్ ఆల్కహాల్ ఎవ్రీ డే, లేదంటే రాజు టేక్స్ ఆల్కహాల్ ఎవ్రీ డే.
ఇట్లా అలవాటుగా ఉన్న పనులు మొత్తాన్ని దేనిలో చెప్పచ్చు అంటే సింపుల్ ప్రెజెంట్ చెప్తాం అంతే. ఆల్ హ్యాబిట్స్ ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని అలవాట్లు మొత్తం దీని కిందకి వస్తాయి అన్నమాట సింపుల్ ప్రెజెంట్. కొంతమందికి ఏమో ఎర్లీ మార్నింగ్ లేవగానే న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటుంది. ఓకే, అతని పేరు రాజు అనుకోండి. రాజు రీడ్స్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. నాకే ఉంది అలవాటు, ఐ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. నేను కొన్ని చెప్తాను, ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను తెలుగులో, మీరు ఇంగ్లీష్ చెప్పడానికి ట్రై చేయండి. రైట్, చూద్దాం. సమంత ప్రతిరోజు జిమ్ కి వెళ్తది. సమంత గోస్ టు జిమ్ ఎవ్రీడే. విజయ్ దేవరకొండ ప్రతిరోజు యోగా క్లాస్ కి వెళ్తాడు. విజయ్ దేవరకొండ గోస్ టు యోగా క్లాస్ ఎవ్రీడే. ఓకే, నేను ప్రతిరోజు టెంపుల్ కి వెళ్తాను. విల్ కాదు, అతను హీ చెప్పండి, అతను ప్రతిరోజు టెంపుల్ కి వెళ్తాడు. టెంపుల్ ఎవ్రీడే. అతను ప్రతిరోజు టెంపుల్ కి వెళ్తాడు. ఓకే, ఆమె ప్రతిరోజు టెంపుల్ కి వెళ్తుంది అంటే ఆమె ప్రతిరోజు టెంపుల్ కి వెళ్తుంది. ఓకే, అతను ప్రతిరోజు బిర్యానీ తింటాడు. ఈట్ కదమ్మా, హీ ఈట్స్. ఎస్, హీ షీట్ నేమ్ వస్తే ఈట్స్ కాబట్టి హీ ఈట్స్ బిర్యానీ ఎవ్రీడే. ఓకే, రాజు ప్రతిరోజు బిర్యానీ తింటాడు. అట్లా చెప్పాలి మరి. సమంత ప్రతిరోజు బిర్యానీ తింటది. సమంత ఈట్స్ బిర్యానీ ఎవ్రీడే. ఓకే, సమంత ప్రతిరోజు బిర్యానీ వండుతుంది. వండడానికి ఇంగ్లీష్ ఏమంటారు? కుక్ అంటారు కాబట్టి కుక్ కి కుక్స్ వస్తాయి. సమంత కుక్స్ ఫుడ్, సారీ, సమంత కుక్స్ బిర్యానీ ఎవ్రీడే అనే కాదు, ఇంకా మనకి ప్రతిరోజు చేసినా ఓకే, అంటే మంత్లీ చేసినా ఓకే, ఇయర్లీ చేసినా ఓకే. అది ఒక కంటిన్యూగా జరుగుతూ ఉండాలన్నమాట. సో నేను ప్రతి వారం మూవీకి వెళ్తాను అనమాట అనుకోండి. ఎవ్రీ వీక్, ఇప్పుడు ఎవ్రీ వీక్ నేను ప్రతిరోజు ప్రతి వారం మూవీకి వెళ్తా. ఐ గో టు మూవీ ఎవ్రీ వీక్. ఐ గో టు మూవీ ఎవ్రీ వీక్. అట్లా వీక్స్ కూడా చెప్పచ్చు. వన్స్ ఏ వీక్ అనకూడదా సార్? వన్స్ ఏ వీక్ అనొచ్చు, వన్స్ ఏ వీక్ కూడా అనొచ్చు. సో ఇక్కడ ఎవ్రీ వీక్ అని చెప్తే మనకి ఇంకా ప్రాపర్గా వస్తుంది. సో లేదంటే ఇయర్లీ వన్స్ మేమే అట్లా ట్రిప్ వెళ్తాం. వీ గో టు ట్రిప్ ఎవ్రీ ఇయర్. ఇట్లాగా ప్రతి కంటిన్యూగా ఒక హ్యాబిట్ లా జరుగుతూ ఉంటే దాన్ని సింపుల్ ప్రెజెంట్ మనం యూజ్ చేస్తాం. సింపుల్ ప్రెజెంట్ అయితే ఫార్ములా ఏంటంటే V1 కానీ V5 కానీ వస్తాయి. V1 దేనికి వస్తుంది, V5 దేనికి వస్తాయి. V1 వచ్చేసి దేనికి వస్తుంది అంటే చెప్పండి. కి V1. ఓకే, నెక్స్ట్ V5 దేనికి వస్తుంది చెప్పండి. V5 దేనికి వస్తుంది. సో హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, ఆల్ నేమ్స్, అన్ని నేమ్స్ కూడా మీకు ఏమొస్తుందంటే V5. సో వీటిలన్నిటికీ ఏమవుతుందంటే V5 వస్తుంది అన్నమాట. ఇది సింపుల్ ప్రెజెంట్ సంబంధించిన స్మాల్ ఇన్ఫో. ఓకే, ఇది మ్యాటర్. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ లో మనకున్న అలవాట్ల గురించి చెప్పడానికి యూజ్ చేస్తే ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మనకు ప్రస్తుతం ఉన్న అలవాట్లు మొత్తాన్ని తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది. ఓకే, ప్రతిరోజు జిమ్కి వెళ్తాను, ప్రతిరోజు బిర్యానీ తింటా, ఇట్లా ప్రతిరోజు చేసే పనులు, ఇయర్లీ చేసే పనులు, వీక్లీ చేసే పనులు, మంత్లీ చేసే పనులు, అట్లా ఒక లూప్ హోల్ లా కంటిన్యూ అవుతున్న పనులు మొత్తాన్ని ఏం చెప్తారంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తాము. ఓకే, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం, సింపుల్ పాస్ట్ టెన్స్. రైట్, ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ చూద్దాం. సో సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి అసలు, ఎక్కడ జరుగుతుంది ఏంటి? ఉంది. పాస్ట్ అంటే ఏంటంటే జరిగిపోయిన పని. జరిగిపోయిన పని చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అన్నమాట.
మీరు జిమ్కి వెళ్ళారా అని అడిగిన అనుకో, ఎస్ ఐ వెంట్ టు జిమ్ ఎస్టర్డే చెప్తాను. నేను జిమ్కి హలో వెళ్ళా. సార్. హలో సార్ యూఎఫ్జిఎఫ్ అని రాసిరు కదా, అదేంటి? యూఎఫ్ యూనివర్సల్ అంటే ఫ్యాక్ట్. సో ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్ సార్. యూఎఫ్ అంటేనేమో యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అండి. జనరల్ ఫ్యాక్ట్. జిఎఫ్ సో యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఇది. ఓకే సార్. మీరు తర్వాత గ్రూప్ లో పెడతారు కదా సార్, ఇందాక పెడతానండి. ఓకే. పెడతానండి. ఓకే. సో యూనివర్సల్ ఫ్యాక్ట్స్, జనరల్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి యూజ్ చేస్తే, కాకపోతే స్పోకెన్ లో మనం యూజ్ చేయం. జనరల్ నాలెడ్జ్ ప్రకారం నేను చెప్పాను. సో హ్యాబిట్స్ అనేది మనం తీసుకుంటాం అనమాట, అన్ని హ్యాబిట్స్. రైట్. సింపుల్ ప్రెజెంట్ వచ్చేసి ఆల్ హ్యాబిట్స్ అనమాట. నాకు పడుతున్న హ్యాబిట్స్ అని చెప్పడానికి. ఇదేంటంటే పాస్ట్ హ్యాబిట్స్ అండి. ఇదంతా పాస్ట్ యాక్షన్స్, గతంలో జరిగిపోయిన పనులు అనమాట. నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తా అని చెప్పినా, అదేంటంటే ప్రతిరోజు జిమ్కి పోతా అని చెప్తా ఉంటాం. ఓకే, పోతున్నా. మీకు అడిగిన, మీరు జిమ్కి వెళ్ళారా సార్ అని అడిగితే వెళ్ళానండి అని అంట. ఎప్పుడు పోయారని, నేను జిమ్కి పోయానని చెప్తాను. పాస్ట్ యాక్షన్ ఆల్రెడీ జరిగిపోయింది. జిమ్ కాడ అయిపోయింది, ఆల్రెడీ జరిగిపోయింది. జిమ్ కాడ అయిపోయింది. సో ఇక్కడ ఎట్లా వస్తుంది అంటే V2 వస్తుంది అంతే. మీరు జిమ్కి వెళ్ళి ఉంటే వెళ్ళినా, ఎప్పుడు పోయినా ఉంటే నేను నిన్న పోయినా జిమ్కి అంటాడు, నేను మొన్న పోయినా జిమ్కి అంటాడు, నేను లాస్ట్ ఇయర్ పోయినా అని చెప్తాను. ఓకే, లేదంటే ఒక 1 అవర్ క్రితం పోయా, ఇట్లాగా ఆల్రెడీ జరిగిపోయింది అని చెప్తారనమాట. సో గో అనే దానికి మనకి V2 అనేది మనకి రావాలి. సో ఇక్కడ చూద్దాం, గో అనే దానికి V1, V2, V3 ఏంది, V4 అని V5 అని చూద్దాం. సో జిఓ గో అనేది V1 అనమాట. ఓకే, నెక్స్ట్ గో, వెంట్, గాన్. సో V3 ఏంటంటే గాన్, గోయింగ్. సో V3 ఏమొస్తుందంటే V4 వస్తే గోయింగ్. సో V5 ఏంటంటే గోస్. V1, V2, V3, V4. సో మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ ఏమొస్తుందంటే V2 అని వస్తుంది కాబట్టి గో, వెంట్, గాన్ కాబట్టి వెంట్ అని వస్తుంది మనకి. సో వెంట్. సో ఐ వెంట్ టు జిమ్ ఎప్పుడంటే నిన్న అనుకోండి, ఎస్టర్డే. వైడి అంటే ఎస్టర్డే అండి. ఇక్కడ ఈడీ అని పెట్టాను, అదేంటే ఎవ్రీడే. సో వైడి అని పెట్టాను. ఇదేంటంటే ఎస్టర్డే. నేను జిమ్కి వెళ్ళినా. ఎప్పుడు జిమ్కి వెళ్ళినా, నేను జిమ్కి వెళ్ళా. ఇక్కడ మీకు ఇబ్బంది లేదు, అన్ని సబ్జెక్ట్స్ కూడా V2 వస్తుంది. ఆల్ సబ్జెక్ట్స్ V2. సో ఇక్కడ మీకు ఏమొస్తుంది అంటే ఆల్ సబ్జెక్ట్స్ V2 వస్తుంది. ఐ వెంట్ టు జిమ్ ఎస్టర్డే, నేను నిన్న జిమ్కి వెళ్ళాను. సబ్జెక్ట్ చేంజ్, వి తీసుకున్నాను. వి వెంట్ టు జిమ్ ఎస్టర్డే, మేము నిన్న జిమ్కి వెళ్ళాము. వి వెంట్ టు జిమ్ ఎస్టర్డే, మేము నిన్న జిమ్కి వెళ్ళాము. దే వెంట్ టు జిమ్ ఎస్టర్డే, వారు నిన్న జిమ్కి వెళ్ళారు. ఓకే, anything wrong? Right, this is wrong. Every day, right, super. Sorry, they go to gym every day. Sorry, every day కాదు, ఇక్కడ yesterday did the. They went sir. So ఇక్కడ they went to gym yesterday, వారు నిన్న జిమ్ కి వెళ్ళారు. నెక్స్ట్ చేంజ్ చేద్దాం, he తీసుకోండి. he తీసుకున్నా కూడా ఈవెంట్ వస్తుంది. He went to gym yesterday. అతను నిన్న జిమ్ కి వెళ్ళారు. she తీసుకుంటే She went to gym every day. she went to gym yesterday, ఆమె నిన్న జిమ్ కి వెళ్ళింది, లేదా ఆమె జిమ్ కి పోయింది నిన్న. నేమ్ తీసుకుందాం, రాజు, రాణి. రాజుకి ఏమొస్తుంది? Raju went to gym yesterday. Rani went to gym yesterday. రాణి వెంట జిమ్ ఎస్టర్డే, రాణి నిన్న జిమ్ కి వెళ్ళింది. సో ఐ వెంట్ జిమ్ ఎస్టర్డే అంటే నేను జిమ్ కి వెళ్ళినా. ఇది మ్యాటర్ ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, సింపుల్ ప్రెజెంట్ అంటేనేమో ప్రతిరోజు మనకున్న హ్యాబిట్స్. నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తా అని చెప్పాల్సి వస్తే ఐ గో టు జిమ్ ఎవ్రీ డే ఇక్కడ చెప్పాలి. సో సింపుల్ పాస్ట్ అంటే అయిపోయిన పని, జరిగిపోయిన పని అన్నమాట, కంప్లీట్ యాక్షన్స్. దీంట్లో ఏం చెప్తామంటే నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తానంటేమో సింపుల్ ప్రెజెంట్. నేను నిన్న జిమ్కి వెళ్ళి, నేను మొన్న జిమ్కి వెళ్ళి చెప్పాల్సి వస్తుంది అనుకోండి, సింపుల్ పాస్ట్ టెన్స్. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఏంటి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఏంటంటే నేను రేపు జిమ్కి వెళ్తా. I will go to gym tomorrow. సో నేను ఎల్లుండి జిమ్కి వెళ్తాను, నెక్స్ట్ జిమ్కి వెళ్తా. సో సబ్జెక్ట్ వచ్చేసి ఐ, రేపు వచ్చేసి విల్, వచ్చేసేమో గో.
ఐ విల్ గో టు ఎక్కడికి జిమ్కి ఐ విల్ గో టు జిమ్. సో ఎప్పుడంటే టుమారో టీఎంఆర్ అని అర్థం సింపుల్గా. సో టీఎంఆర్ అంటే టుమారో అని సింపుల్గా నేను రాసిన టుమారో. ఐ గో టు జిమ్ ఎవరిడే ప్రతిరోజు జిమ్కి వెళ్తా. ఐ వెంట్ టు జిమ్ నేను జిమ్కి వెళ్ళా. ఐ వెంట్ టు జిమ్ సో ఐ విల్ గో టు జిమ్ టుమారో. నేను రేపు జిమ్కి వెళ్తా. ప్రతిరోజు వెళ్తానంటేనేమో ఐ గో టు, నిన్న వెళ్ళానంటేనేమో ఐ వెంట్ టు, రేపు వెళ్తానంటేనేమో ఐ విల్ గో టు. ఓకే మీకు ఇప్పుడు ఏమైందో సార్ విల్ బి రాదా సార్ అక్కడ? విల్ బి ఇక్కడ రాదు, కంటిన్యూస్ ఫార్మ్ వచ్చేసి చెప్పండి. డౌట్ అన్నారు ఎవరు? అదే సార్ 1 అవర్ బ్యాక్ వెళ్తే సార్ జిమ్ అది వేరే టెన్స్ వస్తుంది. అది వేరే టెన్స్ ఆ టెన్స్ ఇంకా రాలేదు. అది చెప్తానండి. అది ఇంకా రాలేదు. ఆ టెన్స్ కూడా ఉంది, అది కూడా ఉంది. అట్లా చెప్పడానికి కూడా ఉంది అనమాట. ఇది ఏంటంటే కంప్లీట్ అయిపోయిన యాక్షన్ అనమాట. జస్ట్ కంప్లీట్ యాక్షన్స్ అది వేరే ఉంది సార్. అది వేరే టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది. అది జస్ట్ కంప్లీట్ అయిన అనమాట. ఇది ఏంటంటే ఆల్రెడీ కంప్లీట్ కొంచెం లాంగ్ బ్యాక్ కంప్లీట్ అయిన వాటికి చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే సార్. ఓకే ఈ 3 టెన్స్లు ఓకేనా? ఎవరైనా నాకు చెప్పాలి, ఎవరన్నా ఒక త్రీ టెన్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు అర్థమైంది నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది. అర్థమైందా? ప్రతిరోజు చేస్తానంటేనేమో సింపుల్ టెన్స్, నిన్న చేస్తానంటేనేమో పాస్ట్ టెన్స్, అంటే గతంలో చేసిన చెప్తేనే పాస్ట్ టెన్స్, ఫ్యూచర్లో చేస్తానని చెప్తేనేమో ఫ్యూచర్ టెన్స్ వస్తుంది, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వస్తుంది. సో ఆల్ సబ్జెక్ట్స్ విల్ బి అండి. ఐ విల్ గో టు జిమ్ టుమారో, నేను రేపు జిమ్కి వెళ్తాను. వీ విల్ గో టు జిమ్ టుమారో, మేము రేపు జిమ్కి వెళ్తాము. యూ విల్ గో టు జిమ్ టుమారో, నువ్వు రేపు జిమ్కి వెళ్తావు. దే విల్ గో టు జిమ్ టుమారో, వారు రేపు జిమ్కి వెళ్తారు. హీ విల్ గో టు జిమ్ టుమారో, అతను రేపు జిమ్కి వెళ్తాడు. షీ విల్ గో టు జిమ్ టుమారో, ఆమె రేపు జిమ్కి వెళ్తుంది. రాజు రేపు జిమ్కి వెళ్తాడు.